భారత్కి పొరుగున ఉన్న దాయాది దేశం పాక్ పని పట్టాల్సిందే అని భారత్ కృతనిశ్చయంతో ఉంది. విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. భారత్ ఏ విషయంలో పట్టుదలతో ఉంది. అదే సమయంలో బ్రిక్స్ దేశాలకు కూడా భారత్ తరపున జయశంకర్ కీలక సూచనలు చేశారు. ఉగ్రవాదంతో ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టు కట్టొద్దు అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కనికరం చూపించకుండా మట్టుబెట్టాల్సిందే అని జయశంకర్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో తనా పరా అన్న భేదాలు చూసుకోవాల్సిన అవసరం అస్సలు లేదని ఉండరాదని ఆయన బ్రిక్స్ దేశాలను కోరారు. ఇదిలా ఉంటే ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో జయశంకర్ ప్రసంగం సంచలనంగా మారింది. ఆయన ఉగ్రవాదం మీద అన్ని దేశాలు జీరో టాలరెన్స్ పాటించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రపంచమంతా సిద్ధపడాలని కోరారు. ప్రపంచానికి అది ఈరోజు ప్రధాన సమస్యగా ఆయన అభివర్ణించారు. భారత్ అయితే ఉగ్రవాదం ఏ రూపంలో వదిలే ప్రసక్తే ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదం విషయంలో ప్రపంచమంతా ఒకే విధానం అనుసరించాలని భారత్ కోరుతోంది. ఈ విషయంలో రాజీ పడేది లేదన్న కఠిన నియమం పెట్టుకోవాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ సంబంధాలను సైతం ఉగ్రవాదం దెబ్బతీస్తోందని జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజున ప్రపంచం ముందు అనేక సవాళ్లున్నాయని, అలాగే అనేక కీలక వ్యవస్థలు సైతం బలహీనంగా మారుతున్నాయని జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అధిగమించాలంటే ఐక్య సమితి భద్రతా మండలిలో శాశ్వత తాత్కాలిక విభాగాలలో సంస్కరణలను తీసుకుని రావడం తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాక్ ప్రోత్సాహంతో జరిగిన ఉగ్రదాడిలో ఏకంగా 22 మంది దాకా అమాయకులు మరణించారని జయశంకర్ బ్రిక్స్ వేదికగా గుర్తు చేశారు. దానికి ప్రతీకారంగా భారత్ పాక్ మీద మే 7 నుంచి 10 దాకా 4 రోజుల పాటు చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాక్ పీచం అణిచామని చెప్పారు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని మొత్తం 9 కీలక ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం నాశనం చేసింది అని ఆయన చెప్పారు. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను భారత్ ఈ ఆపరేషన్లో హతమార్చిందని జయశంకర్ చెప్పారు. అయితే అదే సమయంలో పాక్కి చైనా సాంకేతిక సాయం అందించినట్లుగా వచ్చిన వార్తల పట్ల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగానే స్పందించింది. ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాక్ లాంటి వాటి విషయంలో బాధ్యతాయుతమైన దేశాల తీరిక్కడ ఆలోచించుకోవాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ కోరారు. ఉగ్రవాదానికి సాయం చేసినట్లుగానే దీనిని భావించాలన్నది భారత్ అంటోంది.